హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు మనం మసాలా చాయ్ ఎట్లా తయారు చేసుకుందామో చూసేద్దామా. చాయ్ తెలుసు, అల్లం చాయ్ తెలుసు, ఈ మసాలా చాయ్ ఏంటబ్బా అని అనుకుంటున్నారా? అయితే ఈ చలికాలంలో మంచిగా వేడి వేడిగా ఒక కప్పు మసాలా చాయ్ తాగితే ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది. అండ్ నేను ఇట్లా ఊరిస్తుంటే మీకు కూడా చాయ్ తాగాలనిపిస్తుంది కదా, నాకు తెలుసు. అందుకనే మీకోసం మసాలా చాయ్ చూపిస్తాను, చూసేయండి. అయితే మంచిగా ఇట్లా ఒక 2 కప్స్ వాటర్ అని మంచిగా మరిగించుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసి ఒక 2 కప్స్ వాటర్ అనేది మంచిగా మరిగించుకోవాలి. ఒకవేళ మీరు ముగ్గురికి టీ పెడితే 4 కప్స్ వేసుకోండి, ఒకవేళ ఇద్దరికైతే 3 కప్స్ వేసుకోండి. అప్పుడు మనకు మరిగి చాయ్ అనేది తక్కువ అవుతుంది కదా, సో అందుకనే నేను ఇట్లా చెప్తున్నాను అనమాట. ఇక్కడ నేను 2 కప్స్ వాటర్ అయితే తీసుకున్నాను. నేను 3 మెంబర్స్కి పెడుతున్నాను, సో ఇక్కడ 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. అండ్ మిల్క్ కూడా వేస్తాం కదా, సో అందుకని అన్నమాట. ఈ వాటర్ అనేది మంచిగా మరగాలన్నమాట. మరిగిన తర్వాత మంచిగా ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని మంచిగా కచ్చా పచ్చగా దంచుకొని ఇందులో వేసేసుకోవాలి. వాటర్లో మరగబెట్టాలన్నమాట అల్లాన్ని. తర్వాత ఒక 2 చెక్కలు అట్లా దాల్చిన చెక్క తీసుకొని వేసేయాలి వాటర్లో. మంచిగా మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా మంచిగా మరిగిన తర్వాత ఒక 3 లవంగాలు, ఒక 2 మిరియాలు వేసాను అన్నమాట. సరిపోతుంది. ఉంది కదా అని ఎక్కతక్క వేయకండి, మనకు కారం అయిపోతుంది. సో మనం ఎంతమందికి పెడుతున్నామో టీ దాన్ని బట్టి మనం వేసుకోవాలన్నమాట. ఒక 3 మెంబర్స్కి అయితే ఇంత సరిపోతుంది. ఒక 2 మిరియాలు అండ్ 3 లవంగాలు అట్లయితే సరిపోతుంది అన్నమాట. ఒక 3 యాలకులు కూడా వేసేసి మంచిగా మరగనివ్వాలి. ఎంత మరిగితే అంత టేస్ట్ అన్నమాట. మసాలాలు మొత్తం ఆ వాటర్లోకి మంచిగా దిగి మనకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట. అల్లంది కూడా టేస్ట్ సూపర్ వస్తుంది. సో అందుకని చెప్పి ఇట్లా మంచిగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం 4 మెంబర్స్కి పెట్టినామంటే 3 మెంబర్స్కే అవుతుంది. అందుకని చెప్పి 1 కప్ ఎక్కువ వేసుకోవాలి వాటర్ అనేది. ఇక్కడ నేను రెడ్ లేబుల్ వాడుతున్నాను, టీ పౌడర్ రెడ్ లేబుల్ తీసుకుంటున్నాను. ఎందుకంటే కలర్ మంచిగా వస్తుంది అన్నమాట, చాయ్కి సూపర్ కలర్ వస్తుంది, రెడ్గా వస్తుంది. సో అందుకని చెప్పి నేను రెడ్ లేబుల్ వాడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర రెడ్ లేబుల్ పౌడర్ లేకుంటే ఏదైనా పౌడర్ వాడచ్చు, టీ పౌడర్ ఏదైనా వాడుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇక్కడ ఒక 2 స్పూన్స్ అట్లా వేస్తున్నాను. 2 స్పూన్స్ అంటే నిండా వేయలేదు, కొంచెం కొంచెంగా వేసాను అన్నమాట టీ పౌడర్. సో సరిపోతుంది. చూసారా, ఇక్కడ టీ పౌడర్ వేయగానే ఇక్కడ మంచిగా రెడ్ కలర్ అనేది వచ్చేసింది మనకి. ఎప్పుడైనా మనం టీ అనేది ఇట్లనే పెట్టుకోవాలి. ఫస్ట్ డికాషన్ లాగా తయారు చేసుకున్న తర్వాతనే ఇక్కడ పాలు అనేది మంచిగా పక్కన వేడి చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం గోరువెచ్చగా పాలు అనేది వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇట్లా డికాషన్ తయారు చేసుకోవాలన్నమాట. మంచిగా మరగనివ్వాలి. ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది మనకు టీ అనేది. టీ నార్మల్ టీ అయినా మసాలా టీ అయినా ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. అందుకే మనం ఇక్కడ బయట ఎప్పుడైనా తాగినప్పుడు మస్తు ఎక్కువ మరిగించి మరీ చేస్తారు కాబట్టి టీ అనేది టేస్ట్ ఉంటుంది. మనం ఏదో ఇంట్లో చేస్తాం కాబట్టి ఫాస్ట్గా ఒక 2 మినిట్స్లో పెట్టి పడేస్తాం. ఇక అందుకని చెప్పి మనకు నార్మల్గా ఉంటుంది టేస్ట్. ఇట్లా మంచిగా టైం తీసుకొని చేస్తే సూపర్ ఉంటుంది టీ ఆర్ కాఫీ ఏదైనా సరే. చూస్తున్నారు కదా, మంచిగా మరిగిపోయింది అనమాట. రెడ్ కలర్లోకి వచ్చింది టీ పౌడర్ అనేది. తర్వాత మంచిగా షుగర్ అయితే వేసుకోవాలి. 1 కప్కి 1 టేబుల్ స్పూన్ ఇక్కడ వేస్తున్నాను షుగర్ నేను. చూస్తున్నారు కదా, 3 మెంబర్స్కి అయితే 3 స్పూన్స్ వేసుకోండి, 2 మెంబర్స్కి అయితే 2 స్పూన్స్ వేసుకోండి. షుగర్ సరిపోతుంది. ఒకవేళ మీరు ఇంకా షుగర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే 1 కప్కి 1 టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేస్తున్నాను. వేసేసుకొని మంచిగా మరిగించుకోవాలి. చూసారు కదా, ఇట్లా పొంగు వస్తుంది, ఇక మరిగిపోయింది అని అన్నప్పుడు మనం పక్కన గోరువెచ్చగా పాలు అనేది వేడి చేసుకొని పెట్టుకుంటాం కదా, ఆ పాలు అనేది ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి 3 మెంబర్స్కి కావాలనుకుంటే ఒక 1.5 కప్ అట్లా మిల్క్ తీసుకోండి, 1.5 కప్ వాటర్ వేసుకోండి. అట్లా వేసుకొని క్వాంటిటీ బట్టి చూసుకొని వేసుకోవాలన్నమాట. సో ఇట్లా మంచిగా వేసేసుకొని ఈ చాయ్ కూడా మొత్తం మరగాలన్నమాట. అప్పుడు మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇట్లా మంచిగా ఒక పెద్ద గరిటె తీసుకొని మంచిగా కలుపుతూ ఇట్లా మీదికి ఇట్లా పోస్తూ ఇట్లా చేస్తే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. సో ఇలా చేసుకోవాలన్నమాట టీ అనేది. ఇది మసాలా టీ అన్నమాట, బాగుంటుంది. ఇప్పుడు చలికాలంలో మనకి ఇట్లా జలుబు కానీ హెడేక్ కానీ వచ్చినప్పుడు ఈ టీ తాగితే సరిపోతుంది. ఇంకా మనకి ఏ ట్యాబ్లెట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. చూసారా, కలర్ అయితే మస్తు ఉంది కదా, టీ చూస్తుంటే తాగాలనిపిస్తుంది కదా. సో ఇట్లా చేసేసుకోండి. మీకు నచ్చినట్టయితే ఈ రకంగా చేసుకుంటే టీ అనేది బాగుంటుంది అనమాట. మీరందరూ టీ లవర్సేనా అయితే ఒక లైక్ వేయండి.
చూసారు కదా, నేనైతే ఈ విధంగా చేశాను మసాలా టీ అనేది. మనం అల్లం చాయ్ కూడా చేసుకోవచ్చు. ఇక ఒకవేళ మీరు అల్లం చాయ్ చేసుకోవాలనుకుంటే నేను వేసిన మసాలాలన్నీ స్కిప్ చేసేసి ఓన్లీ అల్లం మాత్రం వేసేసుకొని చేసేసుకోండి. అప్పుడు మనకు అల్లం టీ అయిపోతుంది అన్నమాట. సో ఇట్లా మీరు చేసేసుకున్నట్టయితే మంచిగా టీ అయితే అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మనం ఇంకా మంచిగా స్టవ్ ఆఫ్ చేసేసి మంచిగా తీసుకుందాం అన్నమాట. ఇట్లా మంచిగా ఒక జాలి ఫిల్టర్ తీసేసుకొని ఫిల్టర్ చేసేసుకోవాలి. అంతే, మనకు వేడివేడిగా మసాలా టీ రెడీ అయిపోయింది. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్ బాయ్.